అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ ఆషాఢ మాసానికి స్వీట్స్ ఏదో ఒకటి చేయాలనుకుంటుంటారు. పెద్దగా కష్టపడే పని లేకుండా అటుకులతో ఈ కుడుములు చేసి పెట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇవి ఆవిరి పట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చూపిస్తాను. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా అటుకులు వేసుకోండి. మీరు ఏ అటుకులైనా వేసుకోవచ్చు, లావు అటుకులైనా వేసుకోవచ్చు, లేదంటే పేపర్ అటుకులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులంతా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొట్టుకోవాలండి. పౌడరు ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉండాలి. అప్పుడే మనం చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ అయితే చేసుకునేదానికి చాలా బాగుంటుంది. అందులో వేసుకోండి. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకోండి. నేను ఒకే కప్పులతో తీసుకుంటున్నాను. అన్నిటికీ ఒకే కప్పు తీసుకొని చేసుకుంటున్నాను అండి. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇదంతా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ముందుగా అటుకుల పౌడర్లో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా పోయకండి, ఎందుకంటే జారుగా ఉంటుంది. అప్పుడు చేసేదానికి బాగుండదు. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కొంచెంగా పోసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి ఎలా ఉండాలంటే మనము పుట్టుకి కలుపు పెట్టుకుంటాం కదా పిండిని, ఆ విధంగా కలుపుకోవాలండి. బాగా గమనించండి. ఇక్కడ మనం వచ్చేసి ఈ కుడుముల్ని ఆవిరి పట్టడం లేదు, డైరెక్ట్గా అలా చేసుకుంటున్నాము. సో కరెక్ట్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్నట్టు కొబ్బరి పౌడర్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలిపేయండి. పిండిలో బాగా కలిసే విధంగా ఈ విధంగా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకొని వేసుకోండి. లేదంటే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ లోపల మనము బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1.5 కప్పు దాకా బెల్లం తీసుకోండి. మనం 2 కప్పులు అటుకులు తీసుకున్నాము కాబట్టి 1.5 కప్పు అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఒక 1/4 కప్పు దాకా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగించుకొని ఒక పాకం వచ్చేంత వరకు బాగా కరిగించుకోవాలండి. నేను చూపిస్తానండి ఏ విధంగా పాకం రావాలనేది. మీరు బెల్లంని ఇలాగ కరిగించుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు ఎలాగ అవైలబుల్గా ఉందో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం పాకం వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. ఒక మంచి పాకం వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పాకం నేను చూపిస్తాను చూడండి. కొంచెము పాకం తీసుకొని నీళ్ళలో వేసుకుంటే ఇలా రౌండ్గా కలిసిపోవాలండి, ముద్దగా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. నీళ్ళల్లో అంటుకోకుండా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మనం పిండిలో కలుపుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేయండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయండి. స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి, స్వీట్ రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్నట్టు బెల్లం పాకం సిరప్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. కొంచెంగా వేసుకుంటూ గెరెట్ తీసుకొని ఇలా కలుపుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి గెరెట్తో ఇలా కలిపేయండి. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మొదటగా గెరెట్తో కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి. స్వీట్ మాత్రం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ కొలతలతో ఈ మెథడ్లో మీరు చేశారంటే మీరు పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. ఇవి పండుగలకైనా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎప్పుడైనా తినాలన్నప్పుడు కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం యాలకి పొడి వేసుకుంటున్నాను అండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మనకి కుడుములు ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ చేయితో చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేసుకొని ఆస్వాదించండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, స్వీట్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.